తెలంగాణ అంటే కేసీఆర్, బతుకమ్మ అంటే కవిత. ప్రపంచవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల మీద అవగాహన ఉన్న ఎవరినడిగినా చెప్పే మాటలివే. తెలంగాణ ఉద్యమాన్ని ఆరంభించి లక్ష్యం సాధించేదాకా శ్రీ కేసీఆర్ సాగించిన పోరాటంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటుతూ ఊరు వాడా తిరిగి మహిళా శక్తిని జాగృతం చేసిన తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీమతి కల్వకుంట్ల కవిత. ఉద్యమం ఆమె ఊపిరి, ఆత్మ గౌరవం ఆమె నినాదం. సిద్దిపేట నుండి హైదరాబాద్, అటు నుండి అమెరికా, ఇలా విదేశాల్లో ఉన్నత చదువులు చదివినా పుట్టిన గడ్డను, మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఆవిడ మరిచిపోలేదు. ఊవెత్తున ఎగసిన తెలంగాణ ఉద్యమంలో నేను సైతం అంటూ పిడికిలి బిగించారు. జనాన్ని జాగృతం చేసేందుకు తెలంగాణ జాగృతిని స్థాపించారు. మన సాంప్రదాయ పండుగలంటే తెలియని ప్రపంచ దేశాలకు కూడా ఇప్పుడు బతుకమ్మ బోనాల పరిమళం చేరింది అంటే అది కవిత అవిశ్రాంత కృషి ఫలితమే. తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకున్న ఆమె రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. రైతులు, అమరవీరులు, పేద బలహీన వర్గాల తరపున నిత్యం గళం వినిపిస్తూ విభిన్నమైన నాయకురాలిగా ముందుకు సాగుతున్నారు కవిత. తెలంగాణను కన్నతల్లి కంటే మిన్నగా ప్రేమించే కవిత కంటే ముఖ్యమైన అతిథి ఎవరుంటారు మన ప్రేమ్ దివస్ కి? ఈ సందర్భంగా ఎంపీ కవిత గారిని భారత్ టుడే అభినందిస్తోంది. మరి బతుకమ్మ లాంటి కవితక్క మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం. స్వామి జ్ఞానదానంద గారికి, అదేవిధంగా స్వామి పరిపూర్ణానంద గారికి, హాజరైనటువంటి మిగతా అతిథులకి, అన్నిటికన్నా ముఖ్యంగా భారత్ టుడే అనే ఛానల్ని స్థాపించి ఇవాళ దేశంలో జరుగుతున్నదేంటి, జరగాల్సిందేంటి అని ఒక విశ్లేషణతో కూడినటువంటి జర్నలిజాన్ని మరి పరిచయం చేయడానికి మన తెలుగు రాష్ట్రాలకి ముందుకొచ్చినటువంటి మొత్తం భారత్ టుడే టీంనందరినీ కూడా నేను ప్రధానంగా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే సెన్సేషనల్ జర్నలిజంని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి సందర్భంలో ఒక సెన్సిటివ్ జర్నలిజం, సెన్సిటైజ్ చేయడం కోసం మీడియాని వాడుకొని యువతలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపేటటువంటి ప్రయత్నం స్వామివారి కనుసన్నల్లో జరుగుతుండడం, మరి స్వామివారి లాంటి ఆశించున్న తర్వాత ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమం, ఇటువంటి ప్రయత్నం విజయవంతమవుతుందని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే వ్యాలంటైన్స్ డేని కూడా ప్రేమ్ దివస్గా చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ నాకు తెలియదు. నేను వ్యాలంటైన్స్ డేస్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం, కానీ దాని వెనుక ఉన్నది ఏంటని ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయలేదు. అన్ని దేశాల్లో, దేశ విదేశాల్లో తిరిగి వచ్చినాము. గ్లోబల్ సిటిజన్స్గా ఇవాళ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ఒకసారి ప్రేమ్ దివస్కి ఇన్విటేషన్ వచ్చిన తర్వాతనే వాస్తవంగా నేను మళ్ళీ వ్యాలంటైన్స్ డే గురించి టోటల్గా ఒకసారి రీసెర్చ్ చేశాను. ఎందుకంటే మనకు రెండు ఎక్స్ట్రీమ్స్ చూస్తాం మనం. ఎప్పుడు వ్యాలంటైన్స్ డే అన్నా పార్కుల చుట్టూ లవర్స్ తిరుగుతుంటారు, వాళ్ళని ఆపడానికి, తాళులు కట్టడానికి ఇంకొక బ్యాచ్ తిరుగుతారు. చాలా ఫన్నీగా అనిపిస్తుంది నాకు. అంటే భావస్వేచ్ఛ ప్రకటన లేదా అని అప్పుడప్పుడు విచిత్రం కూడా అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే దానికి కొత్త అర్థాన్ని ఇచ్చి అసలు వ్యాలంటైన్స్ డే ఏంటి, మనం ఎందుకు, ఎస్పెషలీ భారతీయులం ఎందుకు ఆ ట్రాప్లో పడిపోకూడదని ఒక రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్తో వాళ్ళ స్వామివారు ముందుకు రావడం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. నేను కొన్ని ఆశ్చర్యపోయేటటువంటి ఫ్యాక్ట్స్ని నేను తెలుసుకున్నాను మీ ప్రోగ్రామ్కి రావడం కోసం.
దాదాపుగా 2000 కోట్ల రూపాయల బిజినెస్ ఒక్క అమెరికా దేశంలోనే వ్యాలంటైన్స్ డే సందర్భంగా జరుగుతుంది. అంటే మార్కెట్ చేసినటువంటి ఫెస్టివల్ ఈ వ్యాలంటైన్స్ డే. బిజినెసెస్ అన్నీ కూడా కలిసి కూడబలుకొని, చాక్లెట్ ఫ్యాక్టరీలు అయితే ఏంటి, గిఫ్ట్ మన ఫ్యాక్టరీలు అయితే ఏంటి, గ్రీటింగ్ కార్డ్స్ ఫ్యాక్టరీస్ అయితే ఏంటి, ఇవన్నీ కూడా కలిసి లవ్ని కూడా, ప్రేమను కూడా అమ్మేశారు కంప్లీట్గా, మార్కెట్ చేస్తున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ ఒక చిన్న కాంట్రాస్ట్ ఇండియన్స్గా మనం గుర్తించాలి. మన భారతదేశంలో, మన హిందూ సంస్కృతిలో భగవంతుడిని వర్ణించడానికి ప్రేమ అనే పదాన్ని వాడతారు. భగవంతుడి స్వరూపం ఏంటంటే నిరాకారుడు అని మనందరం అనుకుంటాం కదా. ఆయనను వర్ణించడానికి, మనలాంటి సామాన్యులకు అర్థం కావడానికి భగవంతుడు అంటేనే ప్రేమ అని చెప్తారు. ప్రేమను అంత ఆధ్యాత్మికంగా, అంత పవిత్రంగా చూసేటటువంటి దేశం మనది. కానీ ఆ ప్రేమకు ఉండేటటువంటి అర్థాన్ని కూడా కుచించి వేసి, దాన్ని నేరోగా చేసి, కేవలం అమ్మాయికి అబ్బాయికి మధ్యలో ఉండే ప్రేమనే ప్రేమ, మిగతా ప్రేమలతో సంబంధం లేదు, మిగతా ప్రేమలకంత రెస్పెక్ట్ లేదనే పరిస్థితిని తీసుకొచ్చారు. అంటే ఇవాళ ఒక బాధతో నేను చెప్తున్నటువంటి సందర్భం. చాలా సినిమాలు ఒక 10-15 ఏళ్ళ నుండి వస్తున్నాయండి. సినిమా ఇండస్ట్రీలో నాకు ఆల్రెడీ నన్ను హేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, అయినా పర్వాలేదు చెప్పాలి. 10-15 సంవత్సరాలుగా కొన్ని సినిమాలు వస్తున్నాయి. ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి వెనకాల అబ్బాయి పడతాడు, అమ్మాయి నో చెప్తుంది అయినా వెనకబడతాడు, అమ్మాయి మళ్ళీ నో చెప్తుంది అయినా వెనకబడతాడు, అల్టిమేట్గా ప్రేమను ఒప్పుకునే వరకు వెనకబడి సాధించుకున్నాడు హీరో హీరోయిన్ అని చెప్పి గొప్పగా చూపిస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ దాని ప్రభావం మన మీద ఎట్లా పడ్డదంటే, అమ్మాయి నో చెప్పినా వెంటబడవచ్చు, అమ్మాయి నో అన్నా వేధించవచ్చు, అమ్మాయి నో అంటే యాసిడ్ పోసేయచ్చు, అమ్మాయి నో అంటే హత్య చేయొచ్చు. ఇటువంటి ఏమో చూసాం. ఎందుకంటే చాలా పవర్ఫుల్ మీడియా సినిమా. నాకేమి సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉండొద్దనను, నేను సినిమాలు చూడనని చెప్తలేను. వీఆర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ నార్మల్ పీపుల్. కానీ దాని ఎఫెక్ట్ యూత్ మీద ఎట్లా ఉంటుందని ఖచ్చితంగా మనము తిరిగి ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. మన భారతదేశంలో ప్రేమ అంటే మనకు తెలుసు, చెట్టును ప్రేమిస్తాం మనం. ఇక్కడ పెద్దవారు చెప్తా ఉన్నారు ఇందాక, మన పురాతన ఆలయాల్ని కాపాడుకోవాల్సినటువంటి సందర్భం ఉన్నది. చెట్టును ప్రేమిస్తాం, పుట్టను పూజిస్తాం, మనం పాముకు కూడా పూజ చేస్తాం, గోవుకు కూడా పూజ చేస్తాం. అటువంటి ఒక అద్భుతమైన సంస్కృతి మనది. అంటే ప్రకృతికి దగ్గరగా ఉండి ప్రకృతిని ప్రేమించేటటువంటి సంస్కృతి మొత్తం హిందూ దేశాన్ని, భారతదేశాన్ని, ఒక జాతి దాని, ఒక రాష్ట్రం దాని కాదు. అటువంటి దాన్ని ఇంకా కొంచెం కాపాడుకొని యంగ్స్టర్స్లో ఆ ఒక అవేర్నెస్ తీసుకొచ్చినట్టయితే డెఫినెట్గా చాలా పవర్ఫుల్గా, గ్లోబల్గా మనము మన ప్రేమను పంచేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకా చాలామంది పెద్దవారిని చూసినాం, 80 సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా కూడా సేవ చేయాలనేటటువంటి భావనలో ఉన్నటువంటి వారు. ప్రేమ అంటే సేవ అని నేర్చుకొని కనుక మనం ముందుకెళ్ళగలిగితే, మదర్ తెరీసా ఎప్పుడు కూడా వ్యాలంటైన్స్ డే రోజే సేవ చేస్తా అని అనుకోలేదు. మన అమ్మ కూడా ఎప్పుడు మదర్స్ డే నాడే అన్నం వండి పెడతానని అనదు. ప్రతినిత్యం తన ప్రతి శ్వాసతో కూడా పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటుంది. అదే భావాన్ని, అదే భావనను మనం నిలుపుకుంటే ఖచ్చితంగా మన స్వామి పరిపూర్ణానంద గారు ప్రారంభించినటువంటి ఈ ప్రయత్నం, ఈ ప్రేమ్ దివస్ అనేటటువంటి కార్యక్రమం నిజంగా చాలా సక్సెస్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా ఇంకా ఫుడ్ ఫర్ థాట్ స్వామివారు మీరు కూడా ఆలోచించాల్సింది. మన భారతదేశంలో భిన్నమైనటువంటి జాతులు చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి చాలా అనగదొక్కబడినటువంటి జాతులు, చాలా ఇంబ్యాలెన్సెస్, ఎన్నో డైవర్స్ కల్చర్స్ మన దేశంలో ఉన్నాయి. మరి వారందరినీ కూడా ఈ ప్రేమ అనే పదంతో ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతాం? బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడే సొసైటీలో ఒక మంచి స్టెబిలిటీ వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. వాటి వైపు కూడా మన భారతదేశం లోపట్నే ఉన్నటువంటి అసమానతలను తొలగించే వైపు కూడా ఖచ్చితంగా మన యాక్టివిటీ జరగాల్సి ఉంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉన్నది. మీ గైడెన్స్లో, మీలాంటి పెద్దల గైడెన్స్లో మీరు ఎటువంటి కార్యక్రమాలు చెప్పినా, ఇందాక అక్కడ కూర్చున్నప్పుడు మీరు 2-3 ప్రపోజల్స్ చెప్పారు, చాలా బాగున్నాయి స్వామివారు. డెఫినెట్గా వర్క్ చేద్దాం. అది ప్రభుత్వం తరఫున అయినా సరే, ఇండివిజువల్గా అయినా సరే, మొత్తం తెలంగాణ సమాజం అంతా కలిసి అయినా సరే పని చేయాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. ప్రేమ అంటే కేవలం గ్రీటింగ్ కార్డ్ ఇచ్చుకొని, చాక్లెట్ ఇచ్చుకొని ఒక్క రోజులో మర్చిపోయేది కాదు. ఒక్కరోజు పిల్లాన్ని ప్రేమగా చూసుకొని సంవత్సరం అంతా తాగొచ్చి కొట్టడం అసలు అంతకన్నా కాదు. కాబట్టి ప్రేమ అనేది రోజులకు పరిమితం చేయకుండా, ప్రేమ అనేటటువంటి డెఫినేషన్ విస్తరించుకొని, బ్రాడ్గా ఆలోచన చేసుకొని అందరికీ ప్రేమను పంచుతూ ఉండాలని చెప్పి మన భారతదేశం, భారత సంస్కృతి, మన హిందూ మతం ఇలాగే ఎప్పటికీ వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ మేడం.